Welcome to everyone. I am Chanda Apara, Assistant Professor of Economics, Department of Economics, Government Degree College, Huzur Nagar. Today, I am going to explain about types and aims of planning. ఈ రోజు నేను ప్రణాళికలు, రకాలు, వాటి లక్ష్యాలను గురించి వివరించదలుచుకున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల 1950వ సంవత్సరం నుంచి ప్రణాళిక పరమైనటువంటి ఆర్థిక ప్రగతి ప్రారంభమైంది. అయితే భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి ఆర్థిక విధానాలని ప్రారంభించడానికి దారితీసినటువంటి నేపథ్యము ఏమిటి, అదేవిధంగా ప్రణాళికలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిల్లో ఏ రకమైనటువంటి ప్రణాళిక భావనల్ని భారతదేశం అమలు చేసింది, అమలు చేస్తుంది, అదేవిధంగా భారతదేశంలో ఇప్పటి వరకు అమలు చేయబడినటువంటి ప్రణాళికలు వాటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి మొదలైనటువంటి విషయాలని మనం అధ్యయనం చేయటం ఈ వివరణ యొక్క ప్రధాన ఉద్దేశం. మనం ప్రపంచ ఆర్థిక చరిత్రను కనుక పరిశీలించినట్లయితే ప్రపంచ ఆర్థిక చరిత్రలో 1917కు అత్యంత కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. 1917కు పూర్వం రష్యాలో జార్ చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు. జార్ చక్రవర్తుల పరిపాలనలో రష్యా అనేక రకాలుగా, మరీ ముఖ్యంగా ఆర్థికంగా బాగా వెనుకబాటుతనానికి గురైంది. అయితే రష్యాలో జార్లు అనుసరించినటువంటి నిరంకుశ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా లెనిన్ ఆధ్వర్యంలో బోల్షవిక్ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం విజయవంతమై 1917వ సంవత్సరంలో రష్యాలో బోల్షవిక్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. దానినే మనం ప్రపంచ ఆర్థిక చరిత్రలో ప్రప్రథమ సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయబడినటువంటి దేశంగా భావిస్తాము. దానిని మనము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా కూడా భావిస్తాము. అయితే 1917 నుంచి 1924 వరకు లెనిన్ రష్యా అభివృద్ధి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. అయితే 1924వ సంవత్సరంలో దురదృష్టవశాత్తు లెనిన్ మరణించడం జరిగింది. లెనిన్ మరణించిన తర్వాత స్టాలిన్ రష్యా అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. 1924లో రష్యా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి స్టాలిన్ 1928వ సంవత్సరం నుంచి రష్యాను ఆర్థికంగా ప్రగతి పదంలో నడిపించడం కోసం గాను ఒక కొత్త వినూత్న భావనను తెర మీదికి తీసుకురావడం జరిగింది. దానినే మనం ప్రణాళిక భావన అని చెప్పుకుంటాం. 1928లో రష్యాలో ప్రప్రథమంగా ప్రపంచంలోనే ప్రణాళికలు ప్రారంభించడం జరిగింది. అయితే 1945వ సంవత్సరం నాటికి ప్రపంచం యొక్క అంటే అంతర్జాతీయ సమాజం యొక్క దృష్టిని ప్రణాళిక విధానం ఆకర్షించింది. ఎందుకంటే 1928 నుంచి 1945 నాటికి రష్యా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా చరిత్రకెక్కింది. 1939 నుంచి 1945 మధ్యన జరిగినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ వేదిక మీద ఆవిర్భవించినటువంటి రెండు అగ్ర రాజ్యాలలో ఒకటి అమెరికా కాగా మరొకటి రష్యా. ఒకటి ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించేటువంటి దేశం కాగా రెండవది సామ్యవాద ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించేటువంటి దేశం. అయితే 1917కు పూర్వం అణచివేతకు, అనేక రకాల దోపిడీలకు, అనేక రకాల మూఢ విశ్వాసాలకు, అనేక రకాల వెనుకబాటులకు వేదికగా ఉన్నటువంటి రష్యా
1945 నాటికి ప్రపంచంలోనే అగ్రదేశంగా ఆవిర్భవించడము అనేది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి వాస్తవిక సత్యం. అందుకు దోహదపడినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక భావన ప్రణాళికలు. కాబట్టి రష్యా అమలు చేసినటువంటి ప్రణాళికలు అనేటువంటి భావన ప్రపంచ సమాజాన్ని బలంగా ఆకర్షించింది అనటంలో ఎటువంటి సందేహము లేదు. అంతేకాకుండా రష్యాలో వచ్చినటువంటి సామ్యవాద ఉద్యమాల ఎడల, రష్యాలో వచ్చినటువంటి ప్రణాళిక విధానాల ఎడల ఆకర్షితులైనటువంటి ప్రపంచంలోని ఇతర మేధావులు, ఇతర నాయకులు రష్యాలో ఉన్నటువంటి ప్రణాళిక విధానాలని తమ తమ దేశాల లోపల కూడా అమలు చేయాలని భావించడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. ఆ క్రమంలో ఆయా దేశాలలో ప్రణాళికల భావన స్వీకరించబడింది. మనం భారతదేశంలో కూడా రష్యాలో అమలైనటువంటి విజయవంతమైనటువంటి ప్రణాళికల భావనను స్వీకరించడం జరిగింది. మనకు 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం రావటం జరిగింది. స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం బలంగా జరిగింది. స్వాతంత్ర ఉద్యమం బలంగా జరుగుతున్నటువంటి రోజుల్లోనే 1930లో ప్రప్రథమంగా భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి అవసరము అనేటువంటి అభిప్రాయంతో ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. 1930వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ ఆమోదించినటువంటి తీర్మానము జాతీయ కాంగ్రెస్ చరిత్రలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి తీర్మానంగా చాలా మంది వ్యాఖ్యానించడం కూడా మనం గమనించవచ్చు. 1930వ సంవత్సరంలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షత వహించడం కూడా ఇక్కడ గమనించదగినటువంటి విషయము. నెహ్రూ మొదటి నుంచి సామ్యవాద విధానాల ఎడల, ప్రణాళిక భావనల ఎడల ఆకర్షితుడైనటువంటి వ్యక్తి. కాబట్టి 1930లో తాను అధ్యక్షత వహించినటువంటి జాతీయ కాంగ్రెస్ వేదిక నుంచి ప్రణాళికల యొక్క ఆవశ్యకతను తీర్మానం రూపంలో వ్యక్తీకృతం చేయడం జరిగింది. ఆ తర్వాత 1934వ సంవత్సరంలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో ప్రణాళికల యొక్క అవసరాన్ని నొక్కి ఒక్కానించడం జరిగింది. ఆయన ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేటువంటి పేరుతో 1934వ సంవత్సరంలో ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకంలో భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి ఎందుకు అవసరము అనేది వివరించడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల యొక్క కాలాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి ప్రగతిని ఎలా సాధించవచ్చు అనేది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన యొక్క ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకంలో వివరించడం జరిగింది. అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాగానే స్వతంత్రానికి పూర్వమే చాలా మంది భారత మేధావులు, భారత ఆర్థిక నిపుణులు భారతదేశంలో ప్రణాళికల భావన గురించి ఆలోచన చేయడం జరిగింది. బాంబేలో ప్రప్రథమంగా ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు సమావేశమై భారతదేశ పారిశ్రామిక ప్రగతి భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుందో వివరిస్తూ భారతదేశంలో ముఖ్యంగా భారత పారిశ్రామిక రంగంలో ప్రణాళికాపరమైన ప్రగతి ఎలా రావాల్సి ఉందో తెలియజేయడం జరిగింది. బాంబే కేంద్రంగా వచ్చినటువంటి ఈ భావనను బాంబే ప్రణాళికగా పిలవటం జరిగింది. జేఆర్డి టాటా మొదలైనటువంటి పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొనడం కూడా ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. అయితే భారతదేశంలో పెట్టుబడిదారీ విధానాలకు, భారతదేశంలో పారిశ్రామిక ప్రగతికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి తీర్మానంగా, ప్రణాళికాపరమైనటువంటి ఆలోచనగా దీనిని మనం భావించవచ్చును. అయితే దాదాపుగా ఇదే కాలంలో భారతదేశంలో సామ్యవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రజామేధావి మానవేంద్రనాథ్ రాయ్ కూడా భారతదేశంలో ప్రణాళిక భావన
అవసరాన్ని ఆవశ్యకతని తెలియజేయడం జరిగింది. మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశంలో సామ్యవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా కొంతకాలం పాటు రష్యాలో కూడా తన యొక్క జీవితాన్ని గడపడం జరిగింది. ఆయన సామ్యవాదిగా, కమ్యూనిస్టుగా రష్యాలో కొంతకాలం జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా ప్రణాళిక భావన ఎడల తనకున్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఒక ముసాయిదా రూపంలో ప్రకటించడం జరిగింది. దానినే మనం ప్రజా ప్రణాళిక అనే పేరుతో పిలుచుకుంటాం. అయితే మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపకులలో అత్యంత ముఖ్యుడైనటువంటి ప్రథముడైనటువంటి వ్యక్తి కాబట్టి తాను రూపకల్పన చేసినటువంటి ప్రజా ప్రణాళికలో సహజంగానే సామ్యవాద భావజాలము తొంగి చూస్తుంది. సహజంగానే కమ్యూనిస్టు సిద్ధాంత నేపథ్యము తొంగి చూస్తుంది. అయితే ఎంఎన్ రాయ్ రూపకల్పన చేసినటువంటి ప్రజా ప్రణాళిక తర్వాత భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికను రచించుకోవటం అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతోటి చాలా మంది మేధావులు, చాలా మంది ఆర్థిక నిపుణులు ఆలోచనలు చేయడం కూడా మనం గమనించవచ్చు. అటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులలో అత్యంత ముఖ్యుడు శ్రీమన్నారాయణ అగర్వాల్. శ్రీమన్నారాయణ అగర్వాల్ భారతదేశంలో స్వతంత్ర ఉద్యమాన్ని నడిపినటువంటి గాంధీ సిద్ధాంతాలతోటి, గాంధీ ఆలోచనలతోటి ఆకర్షితుడైనటువంటి వ్యక్తి. భారత సమాజానికి గాంధీ ఆలోచనలు, గాంధీ విధానాలు ఎంత మేరకు అవసరమో ఆయన తెలియజేసినటువంటి వ్యక్తి. గాంధీ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా భారతదేశంలో ప్రణాళిక విధానాలు ఉంటే భారతదేశం త్వరితగతిన ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది అనేటువంటి ఆలోచనతో, ఆకాంక్షతో ఆయన ఒక ప్రణాళిక భావనను రూపకల్పన చేయడం జరిగింది. దానికి గాంధీ ప్రణాళిక అని పేరు పెట్టడం జరిగింది. ఈ రకంగా 1930 తర్వాత భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి కృషి కోసం గాను ఆయా మేధావులు, ఆయా సిద్ధాంతాల నేపథ్యంలో, ఆయా ఆలోచనల యొక్క, ఆయా దృక్పథాల యొక్క నేపథ్యంలో ఆలోచనలు చేయడం జరిగింది. అయితే 1930వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి కృషి కోసం చేసినటువంటి తీర్మానము చాలా పేరెన్నికగినటువంటి తీర్మానంగా మనం అభిప్రాయపడవచ్చు. ఆ నేపథ్యంలో భారత ప్రభుత్వం 1944వ సంవత్సరంలో ప్రప్రథమంగా భారత ప్రణాళిక అభివృద్ధి శాఖ అనేటువంటి పేరుతోటి ఒక శాఖను ఏర్పాటు చేయడం కూడా మనం గమనించాలి. అయితే భారత ప్రణాళిక అభివృద్ధి శాఖ ఏర్పాటుకు 1930లో చేసిన ప్రణాళికాపరమైనటువంటి తీర్మానము అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి మేధావులలో మరొక ముఖ్యులు జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ భారతదేశంలో భారత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళిక భావనను రచించుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఒక ప్రణాళిక భావనను, ఆలోచనను వ్యక్తీకృతం చేయడం జరిగింది. దానిని మనం సర్వోదయ ప్రణాళిక అనే పేరుతో తెలుసుకుంటాము. ఈ రకంగా భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి అభివృద్ధి కోసము ఆలోచనలు భారతదేశానికి స్వతంత్రం రావడానికి పూర్వమే మొదలయ్యాయి అని మనం అభిప్రాయపడవచ్చు. స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి శాఖను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తీకృతం చేసినటువంటి వ్యక్తులలో ముఖ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూచనల మేరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో ప్రప్రథమంగా భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు నియమించబడ్డారు. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా నెహ్రూ గారికి సామ్యవాద విధానాల ఎడల, సామ్యవాద ఆలోచనల ఎడల మొదటి నుంచే అభిమానం ఎక్కువ.
అందుకని సామ్యవాద దేశమైనటువంటి రష్యాలో అమలైనటువంటి ప్రణాళిక భావనను భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనలతోటి నెహ్రూ గారు భారతదేశంలో తాను ప్రధానమంత్రి కాగానే ప్రణాళికాపరమైనటువంటి శాఖ ఏర్పాటు కోసం కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే 1950లో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1951 నుంచి ప్రణాళికల్ని ప్రారంభించుకోవటం జరిగింది. అయితే ప్రణాళిక సంఘం అనేది ఒక అధ్యక్షుడిని కలిగి ఉంటుంది. సర్వసాధారణంగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది జరుగుతూ వస్తుంది. అంటే మొట్టమొదట ప్రణాళికా సంఘం ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా నెహ్రూ గారు వ్యవహరించారు. అయితే ప్రణాళికా సంఘానికి ఒక ఉపాధ్యక్షుడు, తర్వాత కొంతమంది సభ్యులు ఉండటం జరుగుతుంది. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సంఘ సభ్యులు అంతా కలిసి ప్రణాళిక భావనను తయారు చేయడం లోపల క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు అని మనం చెప్పుకోవచ్చు. అయితే 1950వ సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలి, 1952వ సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడం జరిగింది. 1952వ సంవత్సరంలో జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయబడిన తర్వాత క్రమానుగతంగా ప్రతి పంచవర్ష ప్రణాళికల్ని ఆమోదించేటువంటి బాధ్యత జాతీయ అభివృద్ధి మండలికి అప్పచెప్పడం జరిగింది. జాతీయ అభివృద్ధి మండలిలో ప్రధానమంత్రితో పాటుగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండటం జరుగుతుంది. భారతదేశం సమాఖ్య వ్యవస్థ కాబట్టి దేశ ప్రణాళిక లోపల కూడా సమాఖ్య వ్యవస్థ యొక్క లక్ష్యాలు ప్రతిబింబించాలి అనే ఆలోచనతోటి జాతీయ అభివృద్ధి మండలి క్రియాశీలక పాత్ర పోషించింది. జాతీయ అభివృద్ధిలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక మంత్రులు సదరు ప్రణాళికలు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలకు ఎంత మేరకు ఉపయోగపడతాయో తెలియజేసుకోవటానికి, సవరణలను కోరటానికి అవకాశం కూడా ఏర్పడింది అని మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో ఏర్పడినటువంటి భారత ప్రణాళికా సంఘానికి రాజ్యాంగానికి ఎటువంటి సంబంధం లేకపోవడానికి కూడా మనం గమనించవచ్చు. 1950 జనవరి 26 నుంచి భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే రాజ్యాంగ పరంగా ప్రణాళికా సంఘం యొక్క ఏర్పాటును ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అందువల్ల భారత ప్రణాళికా సంఘాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా మనం భావించడానికి వీలు లేదు. అదేవిధంగా భారతదేశం చేసినటువంటి పార్లమెంటు చట్టాలలో కూడా ప్రత్యేకంగా ప్రణాళికా సంఘాన్ని చట్టబద్ధమైనటువంటి సంస్థగా కూడా ఎక్కడ ప్రస్తావించలేదు. అందువల్ల భారత ప్రణాళికా సంఘాన్ని భారతదేశ చట్టబద్ధమైనటువంటి సంస్థగా లేదా శాసనపరమైనటువంటి సంస్థగా అభివర్ణించడానికి కూడా అవకాశం లేదు. మనం భారత ప్రణాళికా సంఘాన్ని ఒక సలహా సంఘంగా మాత్రమే అభివర్ణించుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. ఈ రకంగా 1950వ సంవత్సరంలో ఏర్పడినటువంటి భారత ప్రణాళికా సంఘం 1951 నుంచి ప్రణాళికల్ని ప్రారంభించడం జరిగింది. 1951 నుంచి 2017 వరకు దాదాపుగా 12 పంచవర్ష ప్రణాళికల్ని భారత ప్రణాళికా సంఘం విజయవంతంగా పూర్తి చేసింది. అయితే 1917 తర్వాత భారత ప్రణాళికా సంఘం యొక్క స్వరూపంలో, స్వభావంలో మౌలికమైనటువంటి మార్పులు రావడాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ప్రప్రథమంగా మనం అసలు ప్రణాళిక అంటే ఏమిటి, ప్రణాళికల యొక్క రకాలు ఏమిటి, భారతదేశంలో ఆయా ప్రణాళికలకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి, అవి ఏ మేరకు సాధ్యమయ్యాయి అనేటువంటి విషయాల్ని పరిశీలించవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఈ సందర్భంగా ఉంది. కాబట్టి ప్రణాళిక అంటే ఏమిటి అనే దాన్ని మనం ప్రప్రథమంగా పరిశీలన చేద్దాం. ఒక దేశము
ఆ దేశపు అవసరాలని సమీక్ష చేసుకొని, ఆ దేశపు వనరులని సరిచూసుకొని, ఆ దేశపు అవసరాలు, ఆ దేశపు వనరుల ద్వారా ఎంత మేరకు సాధ్యమవుతాయో నిర్దేశించుకొని, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని, ఆ లక్ష్యాలను ఒక మార్గదర్శకత్వంలో, ఒక పద్ధతి ప్రకారంగా సాధించడానికి గాను చేసేటువంటి నియమబద్ధమైనటువంటి కృషి ఏదైతే ఉందో, అటువంటి కృషిని మనం ప్రణాళికలుగా అభివర్ణించుకోవచ్చు. అంటే ఒక దేశం లోపల ప్రణాళికలకు కొన్ని లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలు ఆ దేశపు అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయి. ఆ దేశపు వనరుల ద్వారా తీరేవిగా ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధించడానికి ఒక మార్గం, ఒక విధానం అవలంబింపబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. అంటే ఏ దేశం కూడా తన వనరులకు మించి, తన అవసరాలకు మించి లక్ష్యాలు పెట్టుకుంటే అది సాధించడం సాధ్యం కాదు. అందువల్లనే ప్రతి దేశం కూడా ఆయా దేశం లోపల ప్రణాళికల్ని అమలు చేసేటువంటి సందర్భంలో, లక్ష్యాల్ని నిర్దేశించుకునేటువంటి సందర్భంలో సమీక్ష చేసుకుంటుంది. ఆ దేశపు అవసరాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని సమీక్ష చేసుకుంటుంది. ఆ దేశంలో ఆ లక్ష్యాల సాధన కోసము ఉన్న వనరులు ఎంత మేరకు సహకరిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా సమీక్ష చేసుకుంటుంది. ఆ తర్వాతే ఆ లక్ష్యాల సాధన కోసం మార్గాన్ని నిర్దేశించుకుంటుంది. కాబట్టి మనం ప్రణాళికలు అనగా తన యొక్క అవసరాలకి తగినట్టుగా, తన వనరులకు లోబడి ఒక దేశం కొన్ని లక్ష్యాలని పెట్టుకొని, ఆ లక్ష్యాల సాధనకు ఒక నియమపరమైనటువంటి మార్గాన్ని కొనసాగిస్తే సదరు కొనసాగింపుని మనం ప్రణాళికగా అభివర్ణించుకోవచ్చును. అయితే ప్రణాళికలు అనేవి ఆయా దేశాలలో ఆయా రకాల స్వరూప స్వభావాలని కలిగి ఉన్నాయి. వాటి స్వభావాలని, స్వరూపాలని, వాటి లక్ష్యాలని, వాటి ఉద్దేశాలని దృష్టిలో ఉంచుకొని అవి అమలైనటువంటి తీరులను పరిశీలనలో పెట్టుకొని ప్రణాళికలను మనం కొన్ని రకాలుగా వర్గీకరించుకోవచ్చు. వాటిని మనం ఈ సందర్భంగా లోతుగా అధ్యయనం చేయటం అవసరం. ముఖ్యంగా ప్రణాళికల్ని మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనుసరించి 6 రకాలుగా వర్గీకరించుకుంటాం. అందులో ఒకటి పర్స్పెక్టివ్ ప్లానింగ్, అంటే దీర్ఘదర్శి ప్రణాళిక. 2 రోలింగ్ ప్లానింగ్, అంటే నిరంతర ప్రణాళిక. 3 సెంట్రలైజ్డ్ ప్లానింగ్, అంటే కేంద్రీకృత ప్రణాళిక. 4 డిసెంట్రలైజ్డ్ ప్లానింగ్, అంటే వికేంద్రీకృత ప్రణాళిక. 5 ఇండికేటివ్ ప్లానింగ్, అంటే సూచనాత్మక ప్రణాళిక. 6 ఇంపెరేటివ్ ప్లానింగ్, అంటే నిర్దేశాత్మక ప్రణాళిక. ఇలా మొత్తం ప్రణాళికల్ని 6 రకాలుగా వర్గీకరించుకోవటం జరుగుతుంది. అయితే ఈ 6 రకాలను వాటి స్వభావాన్ని మనం పరిశీలిద్దాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఈజ్ పర్స్పెక్టివ్ ప్లానింగ్, అంటే దీర్ఘ ప్రణాళిక. ఒక ప్రణాళికకు తన యొక్క లక్ష్యాలను సాధించడానికి దీర్ఘ దృష్టి ఉన్నట్లయితే అటువంటి ప్రణాళిక భావనను దీర్ఘదర్శి ప్రణాళిక అని మనం భావించవచ్చు. అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత దేశం ఎలా ఉండాలో ఆలోచించుకొని, అలా ఉండటానికి గాను ఎటువంటి లక్ష్యాల మేరకు మనం కృషి చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని, అటువంటి లక్ష్యాలను రూపకల్పన చేసి వాటిని సాధించడం కోసం ప్రణాళికాపరంగా చేసినటువంటి కృషిని మనం దీర్ఘదర్శి ప్రణాళిక అని భావిస్తాము. అంటే ఎన్ని సంవత్సరాలు ఆ ప్రణాళికకు సమయంగా ఉంటుందో, ఆ ప్రణాళిక కాలంగా ఉంటుందో, అన్ని సంవత్సరాల తర్వాత ఆ దేశంలో ఎటువంటి మార్పులు రావాలి అని కోరుకుంటారో అటువంటి మార్పుల్ని లక్ష్యంగా ఊహించుకుంటారు. సర్వసాధారణంగా దీర్ఘదర్శి ప్రణాళికలకు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలా కాలాన్ని దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. ఆయా దేశాల యొక్క పరిస్థితులను అనుసరించి, ఆయా దేశాల యొక్క
ఆర్థిక నిపుణుల యొక్క ఆలోచనలను అనుసరించి కాలం నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ కాలం మేరకు లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల కోసం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దృష్టితో, దార్శనికతతో ఆలోచన చేసేటువంటి ప్రణాళిక భావన కాబట్టి దీన్ని మనం దీర్ఘ దృష్టి ప్రణాళిక లేదా దీర్ఘదర్శి ప్రణాళిక, దీర్ఘ ప్రణాళిక అని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీని తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత పేరుగాంచినటువంటి మరొక ప్రణాళిక భావన రోలింగ్ ప్లానింగ్. అంటే దాన్నే మనము నిరంతర ప్రణాళిక భావన అని చెప్పుకుంటాం. గున్నార్ మిర్దాల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రప్రథమంగా నిరంతర ప్రణాళిక భావన అనేటువంటి భావనకు ప్రాచుర్యం తీసుకురావడం జరిగింది. అంటే నిరంతర ప్రణాళిక భావనను రూపకల్పన చేసినటువంటి మొట్టమొదటి ప్రప్రథమ ఆర్థికవేత్తగా మనం గున్నార్ మిర్దాల్ను భావిస్తాము. ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో గున్నార్ మిర్దాల్ ఆసియా దేశాలలో పేదరికం ఎలా ఉంది, పేదరికం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పేదరికాన్ని అధిగమించడానికి ఎటువంటి వ్యూహాలు అవలంబిస్తే బాగుంటుంది వంటి విషయాల మీద చర్చించడం కూడా మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. అయితే గున్నార్ మిర్దాల్ రూపకల్పన చేసినటువంటి నిరంతర ప్రణాళిక భావనను అమెరికాలోని ఫోర్డ్ మోటార్ కంపెనీ, అదేవిధంగా నెదర్లాండ్స్ దేశానికి చెందినటువంటి ఫిలిప్స్ కంపెనీలు అమలు చేయడం జరిగింది. అమెరికాలోని ఫోర్డ్ మోటార్ కంపెనీ, నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి ఫిలిప్స్ కంపెనీలు నిరంతర ప్రణాళిక భావనని అమలు చేసి ఆయా కంపెనీల యొక్క లక్ష్యాలను సాధించటము, అనేక రకాలుగా లబ్ధి పొందటము జరిగింది. అందువలన నిరంతర ప్రణాళిక భావన వేరే దేశాలను ఆకర్షించింది అని మనం చెప్పుకోవచ్చు. 1978వ సంవత్సరంలో భారతదేశంలో 6వ ప్రణాళిక ప్రారంభమైంది. అయితే 6వ ప్రణాళికను నిరంతర ప్రణాళికగా నాటి జనతా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. నాటి భారత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు లకడవాలా సూచనల మేరకు, సలహా మేరకు భారతదేశంలో 1978లో నిరంతర ప్రణాళిక భావన అమల్లోకి రావడం జరిగింది. అయితే 1980వ సంవత్సరంలో భారతదేశంలో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికలలో తిరిగి మళ్ళీ ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది. జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ప్రణాళిక భావనని తీసుకురావాలన్న ఆకాంక్షతో ఇందిరాగాంధీ నిరంతర ప్రణాళిక భావనను నిరంతరంగా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మనము నిరంతర ప్రణాళిక అంటే ఏమిటి అనేది గమనించాలి. నిరంతర ప్రణాళిక అనేది రోలింగ్ మోడల్. అంటే ప్రతి సంవత్సరానికి లక్ష్యాల్ని సమీక్షించుకుంటూ ఆ తర్వాత సంవత్సరాన్ని దానికి చేర్చుకుంటూ నిరంతరం కొనసాగుతూ పోయేటువంటి ప్రణాళికాపరమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని మనం నిరంతర ప్రణాళికగా భావిస్తాం. అంటే 1978లో ప్రణాళికను ప్రారంభించుకున్న తర్వాత 1979లో దాని యొక్క ఫలితాలను సమీక్షించుకొని రావాల్సినటువంటి మార్పుల్ని అవలోకనం చేసుకొని తిరిగి మళ్ళీ అదే ప్రణాళికను తర్వాత సంవత్సరాలకు అనువర్తింపజేయటం ఈ నిరంతర ప్రణాళిక భావన యొక్క ఉద్దేశం. ఈ రకంగా ప్రణాళిక అనేది నిరంతరం కొనసాగుతూ పోతూ ఉంది. ఆయా సంవత్సరాలు అందులోకి వచ్చి చేరుతూ పోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం నిరంతర ప్రణాళిక భావన అని అంటాం. అయితే భారతదేశంలో 78లో ప్రారంభమైనటువంటి ఈ భావన 1980లో భారత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నిలిపివేయబడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నిరంతర ప్రణాళిక భావన తర్వాత ప్రపంచంలో ప్రణాళికల యొక్క రకాలలో మరొకటి సెంట్రలైజ్డ్ ప్లానింగ్. ముఖ్యంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థలని అవలంబించేటువంటి దేశాలు ఇటువంటి ప్రణాళిక భావనని అవలంబించడం మనం చూస్తాము. సెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనగా కేంద్రీకృత ప్రణాళిక అని అర్థం. ప్రణాళిక యొక్క లక్ష్యాలు,
ప్రణాళిక యొక్క ఉద్దేశాలు, ప్రణాళిక యొక్క ఫలితాలు అన్నీ కూడా కేంద్రీకృత స్థాయి లోపల ఏదో ఒక సంస్థ ద్వారా నిర్దేశించబడతాయి. సదరు సంస్థ తన ఆలోచనలను, తన దృక్పథాలను ఆ దేశ ఆర్థిక రంగం లోపల అమలు చేయడం నిరంతరం జరుగుతూ పోతూ ఉంది. అందువలనే దీన్ని కేంద్రీకృత ప్రణాళిక అంటాం. అంటే ప్రణాళిక యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఒక సంస్థ దగ్గర కేంద్రీకృతం కావడం దృష్ట్యా ఆ సంస్థ ఆలోచనల మేరకు ఈ ప్రణాళిక అమలు కావటం దృష్ట్యా దీనిని మనం కేంద్రీకృత ప్రణాళిక అని చెప్పుకోవటం జరుగుతుంది. ప్రణాళికల యొక్క స్వభావాలను అనుసరించి ప్రణాళికలను మరొక రకంగా కూడా వర్గీకృతం చేయవచ్చు. వాటిని మనము డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అంటాము. అంటే వికేంద్రీకృత ప్రణాళికలు అని అర్థం. వికేంద్రీకృత ప్రణాళికలు అనే భావన ప్రణాళిక యొక్క భావనను వికేంద్రీకృతం చేయటంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఒక దేశంలో జిల్లా, బ్లాక్, పంచాయతీ మరియు గ్రామాల స్థాయిలో ఉద్దేశాలని, లక్ష్యాలని నిర్దేశించుకొని ఆయా లక్ష్యాలను సాధించడం కోసం గాను ప్రణాళికాపరమైన కృషి జరిగితే దానిని మనం వికేంద్రీకృత ప్రణాళిక అని చెప్పడం జరుగుతుంది. అంటే వికేంద్రీకృత ప్రణాళికల్ని తయారు చేసేటువంటి సందర్భం లోపల లక్ష్యాలను నిర్దేశించుకునే సందర్భంలో ఆయా దేశంలో ఉన్నటువంటి సంస్థలను, విభాగాలను సంప్రదించడం జరుగుతుంది. సంప్రదించి వాళ్ళ ఆలోచనల మేరకు ప్రణాళికను ఆయా ప్రాంతాలకు, ఆయా విధానాలకు తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ప్రణాళిక అనేది వికేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఈ భావనను వికేంద్రీకృత ప్రణాళిక భావన అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రణాళికల యొక్క స్వరూపాన్ని అనుసరించి ప్రణాళికలను సూచనాత్మక ప్రణాళికలుగా కూడా మనం వర్గీకరించుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో ఆయా దేశాలు అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను అనుసరించి ప్రపంచ ఆర్థిక స్వరూపాలను మనం 3 రకాలుగా వర్గీకరించుకుంటాము. 1 పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, 2 సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, 3 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కలయికగా ఏర్పడినటువంటి ఆర్థిక వ్యవస్థ భావనను మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా భావిస్తాము. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఏ దేశాలలోనైతే అమలులో ఉంటుందో ఆయా దేశాలు ప్రణాళికల పరంగా అభివృద్ధిని సాధించడాన్ని కాంక్షిస్తాయి. అయితే ఆయా దేశాలలో ఉన్నటువంటి మిశ్రమ పరిస్థితుల దృష్ట్యా సూచనాత్మక ప్రణాళికల్ని అమలు చేయడం కోసము అత్యధిక ప్రాధాన్యతనిస్తాయని మనం భావించవచ్చు. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లోపల జరిగేటువంటి ప్రణాళికాపరమైన కృషిలో సూచనాత్మక ప్రణాళికలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 1947, 1948వ సంవత్సరానికి గాను ఫ్రాన్స్ దేశంలో సూచనాత్మక ప్రణాళిక అమలు చేయబడి విజయవంతంగా లక్ష్యాలను సాధించుకుంది. ఫ్రాన్స్ దేశంలో అమలు చేయబడిన తర్వాత సూచనాత్మక ప్రణాళిక భావన ప్రపంచ దేశాలను ఆకర్షించింది. కాబట్టి ఆయా దేశాలలో సూచనాత్మక ప్రణాళికను అమలు చేయడం కోసం ప్రయత్నం చేశాయి. ప్రైవేటు రంగం ఒకవైపు, ప్రభుత్వ రంగం మరొక వైపు మనుగడ సాగిస్తున్నటువంటి భారతదేశం లాంటి దేశాల యొక్క పరిస్థితులకు సూచనాత్మక ప్రణాళిక చాలా మేరకు ఉపకరిస్తుంది. అయితే 8వ పంచవర్ష ప్రణాళిక నాటికి భారతదేశంలో మనం సామ్యవాద విధానాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రణాళిక భావనల్ని అమలు చేసుకుంటూ వచ్చాము. అయితే 1990 తర్వాత భారతదేశంలో అనేక రకాల మార్పులు రావటం జరిగింది. సదరు మార్పుల దృష్ట్యా భారతదేశంలో ప్రైవేటు రంగాన్ని కూడా ప్రభుత్వ రంగం కంటే ఎక్కువగా ప్రోత్సహించవలసినటువంటి అవసరము, ఆవశ్యకతను భారత ఆర్థిక నిపుణులు గుర్తించారు. అందువలన 8వ ప్రణాళిక నుంచి భారతదేశంలో సూచనాత్మక ప్రణాళిక భావనకు అత్యధిక ప్రాధాన్యతను భారత ఆర్థిక వ్యవస్థ ఇస్తూ వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే సూచనాత్మక ప్రణాళికతో పాటుగా ప్రపంచంలో ప్రణాళికల యొక్క స్వభావాన్ని అనుసరించి ప్రణాళికలను మరొక రకంగా కూడా మనం వర్గీకృతం చేయవచ్చు.
అది ఇంపెరటివ్ ప్లానింగ్ సిస్టమ్, అంటే నిర్దేశాత్మక ప్రణాళిక భావన. సోషలిస్ట్ దేశాలలో అమలైనటువంటి ప్రణాళిక భావనలలో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థల లోపల వినియోగదారుడి యొక్క ఆలోచనలకు, వినియోగదారుడి యొక్క ప్రయోజనాలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఆలోచనల మేరకు, ప్రభుత్వ లక్ష్యాల మేరకు మాత్రమే ఆర్థిక విధానాల యొక్క రూపకల్పన జరుగుతుంది. కాబట్టి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం తన యొక్క పరిమితులకు లోబడి, తన యొక్క వనరులకు లోబడి, తన యొక్క ఆకాంక్షలకు, ఆలోచనలకు లోబడి ప్రణాళిక భావాన్ని నిర్దేశించుకుంటుంది. ఆ రకంగా ప్రణాళిక భావనను, కాబట్టి ప్రణాళికను మనం నిర్దేశాత్మక ప్రణాళికగా చెప్పుకుంటాం. అంటే నిర్దేశాత్మక ప్రణాళికలో ప్రణాళిక పరమైనటువంటి ఆలోచనలు, లక్ష్యాలు, కేటాయింపులు, వనరులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉంటాయి. ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా అవి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ నిర్దేశాత్మక ప్రణాళిక సామ్యవాద ఆర్థిక వ్యవస్థలకు ఎక్కువగా అనుగుణంగా ఉంటుంది అని మనం భావించవచ్చు. ఈ రకంగా భారతదేశంలో మనం సూచనాత్మక ప్రణాళికను అవలంబించడానికి గాను ఉపకరించినటువంటి భావనలన్నింటినీ కూడా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంటుంది. అంటే ప్రపంచంలో ఆయా ప్రణాళికల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని అనుసరించి ఆయా ప్రణాళికల్ని మనం వర్గీకరించుకున్నాము అని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవచ్చు. అయితే భారతదేశంలో ప్రణాళికల్ని మనం 1950వ సంవత్సరం నుంచి అమలు చేయడం ప్రారంభించాము. అంటే సంఘాన్ని 50లో మనం ప్రారంభించుకున్నాము. 1951 నుంచి 2017 వరకు దాదాపుగా 12 పంచవర్ష ప్రణాళికల్ని విజయవంతంగా పూర్తి చేశాము. అయితే ఈ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అంశాల వారీగా పరిశీలిద్దాము. అదేవిధంగా సదరు లక్ష్యాలు ఏ మేరకు సాధ్యమయ్యాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ సందర్భంలో కొంత మేరకు అవగాహన చేసుకుందాము. కాబట్టి భారతదేశ ప్రణాళికలకు ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్. భారతదేశ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలకు ఉన్నటువంటి లక్ష్యాలను మనం 8 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. 1. ఎన్హాన్స్మెంట్ ఇన్ జిఎన్పి అండ్ పిసిఐ, అంటే జాతీయ ఆదాయము మరియు తలసరి ఆదాయంలో పెరుగుదలను సాధించటం. సెకండ్ వన్ ఈజ్ ఇంక్రీజ్మెంట్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, అంటే వ్యవసాయ రంగపు ఉత్పాదకతలో పెరుగుదలను తీసుకురావటము. థర్డ్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్, అంటే పారిశ్రామిక రంగంలో ప్రగతిని సాధించటం. ఫోర్త్ వన్ ఈజ్ అచీవ్మెంట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, అంటే సంపూర్ణ ఉద్యోగితను సాధించటం. ఫిఫ్త్ వన్ ఈజ్ రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, అంటే ఆదాయ అసమానతలను తగ్గించటము. సిక్స్త్ వన్ ఈజ్ ప్రొవైడ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయాన్ని కల్పించటము. సెవెంత్ వన్ ఈజ్ అచీవ్ రీజనల్ బ్యాలెన్స్, అంటే సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని సాధించటము. ఎయిత్ వన్ ఈజ్ కంట్రోల్ పాపులేషన్, అంటే జనాభా వృద్ధిని నియంత్రణ చేయటము. ఈ 8 రకాలుగా మనం లక్ష్యాలని వర్గీకరించుకోవచ్చు. ఇంకా అనేక ఉపలక్ష్యాలు, ప్రాధాన్యత ఉన్నటువంటి లక్ష్యాలు ఉండవచ్చు. అయితే అన్నింటినీ కూడా సమగ్రంగా ఈ 8 కేటగిరీల కింద వర్గీకరించి వీటిని మనం విశ్లేషణ చేసుకోవటం సమంజసంగా ఉంటుంది. అందులో భాగంగానే మొట్టమొదటి ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్లానింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ జిఎన్పి అండ్ పిసిఐ. ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించడంలో ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి కీలకమైనటువంటి భూమిక ఉంటుంది. స్థూల జాతీయోత్పత్తి అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో
వివిధ రంగాలలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల యొక్క విలువని నాటి మార్కెట్ ధరలలో హెచ్చించగా వచ్చినటువంటి మొత్తమే స్థూల జాతీయోత్పత్తిగా పరిగణించబడుతుంది. అయితే ఎప్పుడైతే ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందో అప్పుడు ఆ దేశ ఆర్థిక అభివృద్ధి ప్రగతి పథంలో ఉంది అని భావించవచ్చు. కాబట్టి స్థూల జాతీయోత్పత్తిని పెంపొందించి దేశ ఆర్థిక అభివృద్ధిని త్వరితగతిన సాధించడం అనేది ప్రణాళికాపరమైన లక్ష్యంగా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ లోపల స్థూల జాతీయోత్పత్తితో పాటుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుదల కూడా అవసరం. స్థూల జాతీయోత్పత్తి స్థూలంగా ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధిలో వస్తున్నటువంటి మార్పులని అవగతం చేసుకోవడానికి ఉపకరించేటువంటి ప్రామాణికం కాగా, తలసరి ఆదాయం దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక అభివృద్ధిలో వస్తున్నటువంటి మార్పును, వ్యక్తుల యొక్క జీవన ప్రమాణంలో వస్తున్నటువంటి మార్పులను అవగతం చేసుకోవడం కోసం ఉపకరించేటువంటి ప్రామాణికము అని చెప్పవచ్చు. కాబట్టి తలసరి ఆదాయంలో మార్పులను తీసుకొచ్చినట్లయితే, అంటే తలసరి ఆదాయాన్ని పెంచినట్లయితే వ్యక్తుల యొక్క ఆదాయాల్లో పెరుగుదల వస్తుంది, వ్యక్తుల యొక్క జీవన ప్రమాణంలో కూడా మార్పు వచ్చి పెరుగుదల వస్తుంది. కాబట్టి ఒకవైపున స్థూల జాతీయోత్పత్తిని, మరొక వైపున ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని రెండింటినీ కూడా పెంపొందించాలి అనేది భారత ప్రణాళికల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలలో ఒకటిగా మనం భావించవచ్చు. ఆ తర్వాత భారత ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఇంక్రీజ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంపొందించడం. భారతదేశంలో వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా భారత వ్యవసాయ రంగంలో అల్పకమతాల సమస్య ఉంది. ప్రచ్ఛన్న పాక్షిక ఋతు సంబంధమైన నిరుద్యోగాలు భారత వ్యవసాయ రంగంలో కనిపిస్తాయి. భారతదేశ వ్యవసాయ రంగంలో అనేక రకాల మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. వ్యవసాయంలో యాంత్రికీకరణ, ఆధునికీకరణ సాధ్యపడటం లేదు. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అల్ప పరిమాణంలో ఉంటుంది. హెక్టారుకు దిగుబడి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశ ప్రజల యొక్క ఆహారపు అవసరాలు తీర్చుకోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీ వ్యాపారంలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర కూడా నామమాత్రంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రణాళికల పరంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచవలసినటువంటి అవసరాన్ని భారత ప్రణాళికాపరమైనటువంటి మేధావులు గుర్తించారు. కాబట్టి భారత ప్రణాళికలకు ఒక లక్ష్యంగా నిర్దేశించడం కూడా జరిగింది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపు కోసం గాను ప్రణాళికాపరమైన కృషి సుదీర్ఘకాలంగా జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భారత ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్. స్థూల జాతీయోత్పత్తిని పెంపొందించడంలో, అంటే దేశ ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడంలో వ్యవసాయ రంగము, సేవా రంగాలతో పాటుగా మరొక కీలకమైనటువంటి రంగము పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో ప్రగతిని సాధించుకోకుండా దేశంలో ఆధునికీకరణను తీసుకురావటం సాధ్యం కాదు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించకుండా దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడం కూడా సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. అందువల్ల భారతదేశంలో పారిశ్రామిక రంగంలో ప్రగతిని తీసుకురావటం కోసం గాను ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి, అంటే 1956వ సంవత్సరం నుంచి భారతదేశంలో పారిశ్రామిక రంగ ప్రగతి కోసము పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రణాళికలకు పారిశ్రామిక ప్రగతి కూడా ఒక లక్ష్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. దీనితో పాటుగా భారత ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం అచీవ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. భారతదేశంలో నిరుద్యోగ సమస్య దినదిన ప్రవర్ధమానం అవుతుంది. భారతదేశం వివిధ జాతుల యొక్క ప్రదర్శనశాల అంటాడు చరిత్రకారుడు విఎస్ స్మిత్. ఆయన మాటల్ని మనం భారతదేశ ఆర్థిక స్థితిగతులకు అన్వయించుకున్నట్లయితే భారతదేశం వివిధ నిరుద్యోగ రకాల యొక్క ప్రదర్శనశాల అని అభివర్ణించుకోవచ్చు. అంటే వీ కెన్ విజిబుల్ ఆల్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ సినారియో. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల నిరుద్యోగాలను భారత ఆర్థిక వ్యవస్థ లోపల మనం వీక్షించడానికి వీలవుతుంది. దట్స్ వై వీ కెన్ అప్లై ఈఎస్ స్మిత్ వర్డ్స్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ సినారియో ఆల్సో. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అన్ని రకాల నిరుద్యోగాలని తొలగించవలసినటువంటి ఆవశ్యకత ఉంది.
ముఖ్యంగా ప్రచ్ఛన్న నిరుద్యోగాన్ని, పాక్షిక నిరుద్యోగాన్ని, ఋతు సంబంధమైన నిరుద్యోగాన్ని, ఘర్షణ నిరుద్యోగాన్ని, చక్రీయ నిరుద్యోగాన్ని, ఇలా అన్ని రకాల నిరుద్యోగాలను కూడా తొలగించి దేశంలో పెరుగుతున్న జనాభాకు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. అలా దేశంలో పెరుగుతున్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే దేశంలో ప్రగతి అన్ని వర్గాలకు అందుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఇతర సమస్యలకు కూడా పరిష్కారం లభ్యమవుతుంది. అంటే ఉపాధి అవకాశాల కల్పన, ఉద్యోగ అవకాశాల కల్పన ద్వారా తీవ్రవాద సమస్య లాంటి భయంకరమైనటువంటి సమస్యల్ని కూడా మనం అధిగమించవచ్చు. కాబట్టి భారత ఆర్థిక నిపుణులు నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అన్ని ప్రణాళికల్లో కూడా అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం మనం గమనించవచ్చు. భారతదేశ ప్రణాళికలకు నిర్దేశించబడినటువంటి లక్ష్యాలలో మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, అంటే ఆదాయ పంపిణీలో ఉన్నటువంటి అసమానతలను తొలగించటము అనేది కూడా భారతదేశ ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రజల మధ్యన ఆదాయ పంపిణీలో అసమానతలు కనిపిస్తున్నాయి. అంటే జాతీయ ఆదాయము వివిధ వర్గాల, వివిధ కులాల, వివిధ ప్రాంతాల ప్రజల మధ్యన సమానంగా పంపిణీ కాకపోవడాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి భారతదేశంలో కొంతమందికి సంపద ఎక్కువగా ఉండటము, అనేక మందికి సంపద ఎక్కువగా లేకపోవటము కనిపిస్తుంది. ఉన్నవాళ్ళు మరింత ఉన్నవాళ్ళు కావటము, లేని వాళ్ళు మరింతగా లేని వాళ్ళు కావటము అనేది దినదిన ప్రవర్ధమానం అవుతూ పోతూ ఉంది. దీనినే మనము హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్యన గ్యాప్, అంటే అంతరము పెరగటంగా భావిస్తాము. హ్యావ్స్ హ్యావ్ నాట్స్ మధ్యన అంతరం పెరుగుతూ పోయినట్లయితే అది అనేక రకాల ఇతర సమస్యలకు కూడా దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ముఖ్యంగా తీవ్రవాద సమస్య ఆవిర్భావానికి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన గ్యాప్ ఇంక్రీజ్మెంట్ ఒకనొక కాజ్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అనేక ఉప సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఆదాయ పంపిణీలో సమానత్వాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని భారత ఆర్థిక నిపుణులు గుర్తించారు. కాబట్టి దేశంలో దాదాపుగా అన్ని పంచవర్ష ప్రణాళికల లోపల కూడా ఆదాయ పంపిణీలో అసమానతలను తొలగించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకోవటం జరిగింది. అదేవిధంగా భారతదేశ ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము ప్రొవైడ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయాన్ని పెంపొందించటము లేదా కల్పించటము. దేశంలో కొన్ని కులాల వాళ్ళు, కొన్ని మతాల వాళ్ళు వెనకబడి ఉండటం కనిపిస్తుంది. అదేవిధంగా దేశంలో సగంగా చెప్పబడుతున్నటువంటి దాదాపు సగ భాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్త్రీలు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడి ఉండటం కనిపిస్తుంది. ఇలా దేశంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలకు, కులాలకు సామాజికంగా న్యాయాన్ని కల్పించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దేశంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకు, కులాలకు సామాజిక న్యాయాన్ని కల్పించినప్పుడు దేశ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం మరింతగా సాధ్యమవుతుంది. అప్పుడే భారత ప్రజాస్వామ్యం యొక్క అత్యున్నత లక్ష్యమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వ సాధన సులభతరం అవుతుంది. కాబట్టి ఆ దిశలో భారత ప్రణాళికా సంఘం సామాజిక న్యాయ కల్పనను కూడా ఒక లక్ష్యంగా చేసుకోవటం మనకు కనిపిస్తుంది. దీనితో పాటుగా భారత ప్రణాళికా సంఘానికి, భారత ప్రణాళిక స్వరూపానికి, స్వభావానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము అచీవ్ రీజనల్ బ్యాలెన్సెస్, అంటే దేశంలో అన్ని ప్రాంతాల మధ్యన సమానత్వాన్ని సాధించడం ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యం. భారతదేశంలో అనాదిగా ఆయా ప్రాంతాల మధ్యన అసమానత్వాలు కనిపిస్తున్నాయి. మనం భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం మధ్యన వైరుధ్యాన్ని చూడవచ్చు. అదేవిధంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల అభివృద్ధితో పోల్చినప్పుడు బీహార్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల యొక్క వెనకబడుతనము చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒక రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం కనిపిస్తుంది. ఒక ప్రాంతంలో కూడా కొన్ని జిల్లాలు అభివృద్ధి చెంది, కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందకపోవడం కనిపిస్తుంది. ఈ రకంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు, రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు, ప్రాంతాలలోని కొన్ని జిల్లాలు, జిల్లాలలోని కొన్ని తాలూకాలు, తాలూకాలలోని కొన్ని మండలాలు, మండలాలలోని కొన్ని గ్రామాలు అభివృద్ధి చెంది మరికొన్ని అభివృద్ధి చెందకపోవడాన్ని మనము ప్రాంతీయ అసమానత్వము అంటాము.
ఈ ప్రాంతీయ అసమానత్వము వెనుకబాటుతనానికి, ఏర్పాటువాదానికి, తీవ్రవాదానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అందువల్లనే దేశంలో ప్రాంతాల మధ్యన ఉన్నటువంటి అసమానత్వాన్ని తొలగించవలసినటువంటి ఆవశ్యకతను ప్రణాళికా సంఘం గుర్తించి సంతులిత ప్రాంతీయ అభివృద్ధిని ప్రణాళికల యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా చేర్చడం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా భారత ప్రణాళికలకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యము కంట్రోల్ పాపులేషన్, జనాభా నియంత్రణ. జనాభా సమస్య అన్ని సమస్యలకు కేంద్ర బిందువు లాంటిది. మనకు దేశంలో జనాభా దినదిన ప్రవర్ధమానమవుతుంది. దేశంలో జనాభా సమస్య పెరగటం వలన ఆహార ధాన్యాల సమస్య పెరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఆర్థిక అభివృద్ధి మరింతగా మందగిస్తుంది. కాబట్టి జనాభా సమస్యను అన్ని సమస్యలకు కూడా కేంద్ర బిందువుగా మనం అభివర్ణించుకోవచ్చు. 1950వ సంవత్సరంలో నాటి 36 కోట్ల జనాభాను దృష్టిలో ఉంచుకొని నాటి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారు భారతదేశంలో జనాభా సమస్య ఒక్క సమస్య కాదు, అది 36 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము అని అభిప్రాయపడటం జరిగింది. ఆయన మాటల్ని నేటి ప్రస్తుత పరిస్థితులకు గనక అన్వయించుకున్నట్లయితే భారతదేశంలో జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది దాదాపు 130 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము అని మనం వ్యాఖ్యానించవచ్చు. కాబట్టి జనాభా సమస్య అన్ని సమస్యలకు దారితీసేటువంటి కేంద్ర బిందువు కాబట్టి జనాభాను మనం నియంత్రించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకత దృష్ట్యా భారతదేశ ప్రణాళికలు దాదాపుగా అన్ని ప్రణాళికల్లో కూడా జనాభా నియంత్రణను ఒక లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. జనాభా నియంత్రణ కోసం ప్రణాళికాపరమైన కృషిని కూడా చేయటం జరిగింది. ఈ రకంగా భారతదేశ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని భారత ప్రణాళికా సంఘం ఆయా పంచవర్ష ప్రణాళికల్లో ఆయా లక్ష్యాలను నిర్దేశించుకొని ఆయా లక్ష్యాల యొక్క అమలుకు, ఆయా లక్ష్యాల యొక్క సాధనకు కృషి చేసింది అని మనం చెప్పుకోవచ్చు. ఆయా ప్రణాళికల్లో లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఆయా ప్రణాళికల్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఆయా ప్రణాళికల్లో సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక పట్టిక ద్వారా అవగతం చేసుకోవటం సమంజసంగా ఉంటుంది. ఆ క్రమంలో మనం ఈ పట్టికను పరిశీలిద్దాం. ఈ పట్టికను అనుసరించి ఆయా ప్రణాళికలు, వాటి కాలాలు, వాటి లక్ష్యాలు, వాటి ఫలితాలు, వాటి కేటాయింపులు మనం పరిశీలన చేయవచ్చును. 1950వ సంవత్సరంలో భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. సదరు ప్రణాళికా సంఘం మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికను 1951 నుంచి 1956 సంవత్సరాల మధ్యన కొనసాగించడం జరిగింది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో భారతదేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికలో 2.1% వృద్ధి రేటును సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 1956 తర్వాత లక్ష్యాలని సమీక్ష చేయగా మనం సాధించినటువంటిది 3.6%గా నమోదయ్యింది. అంటే నిర్దేశించుకున్న లక్ష్యానికంటే ఇది ఎక్కువగా మనం గమనించవచ్చు. అయితే భారత ప్రణాళికా సంఘం మొదటి పంచవర్ష ప్రణాళికకు చేసినటువంటి మొత్తం కేటాయింపులు 3,760 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వ కేటాయింపులు 1960 కోట్ల రూపాయలు కాగా 1800 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రైవేట్ రంగం నుంచి సమకూర్చబడినటువంటివిగా చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళికను 1956-61 సంవత్సరాలకు నిర్దేశించుకోవటం జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ప్రణాళికల ద్వారా 4.5% లక్ష్యాన్ని సాధించాలని భారత ప్రణాళికా సంఘం భావించింది. కానీ ఆచరణలో కొన్ని వైఫల్యాల వలన 4.3% మాత్రమే మనం సాధించగలిగినాము. రెండవ పంచవర్ష ప్రణాళిక కోసం గాను జరిగినటువంటి మొత్తం కేటాయింపులు, పెట్టుబడులు 7,700 కోట్ల రూపాయలు. ఇందులో 4,600 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగం ద్వారా, 3,100 కోట్లు ప్రైవేట్ రంగానికి జరిగినటువంటి కేటాయింపులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1961-66 కాలానికి గాను మూడవ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో లక్ష్యంగా స్వావలంబన, వ్యయాల స్వయం సమృద్ధి అనే భావనలను నిర్దేశించుకున్నాము. అంటే
దేశం ఆర్థికంగా స్వావలంబనను స్వయం సమృద్ధిని సాధించడం అనేది ఈ మూడవ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రధాన లక్ష్యము. ఈ ప్రణాళిక వృద్ధి రేటు పరంగా 5.6% లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఆచరణలో కేవలం 2.8% వృద్ధిని మాత్రమే మనం నమోదు చేశాము. ఈ ప్రణాళికకు జరిగినటువంటి కేటాయింపులు 10,400 కోట్ల రూపాయలు. ఇందులో ప్రభుత్వ రంగ పరంగా 6,300 కోట్ల రూపాయలు, ప్రైవేట్ రంగం పరంగా 4,100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే మొదటి ప్రణాళిక మరియు రెండవ ప్రణాళిక కంటే కూడా మూడవ ప్రణాళిక ఆశించిన లక్ష్యాన్ని సాధించడంలో చాలా వెనుకబడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం 1962వ సంవత్సరంలో చైనా తోటి భారతదేశానికి యుద్ధం రావటం, అదేవిధంగా 1965 సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్ తోటి యుద్ధం రావటం. అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం మొత్తంగా 2 యుద్ధాలని చవి చూడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల రక్షణపరమైనటువంటి కేటాయింపులు ఎక్కువగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అదేవిధంగా లక్ష్యాల సాధన కోసం గాను మనం అంకిత భావంతో పనిచేయడానికి కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనం అనుకున్న లక్ష్యాలని సాధించడంలో కొంత విఫలమైనటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత 1966 నుంచి 1969వ సంవత్సరం వరకు ప్రణాళికలను అమలు చేయడానికి మనకు ఆర్థిక పరమైన, సాంకేతిక పరమైన సమస్యలు చాలా వచ్చాయి. అందుకు కారణంగా మనం ముందుగా చెప్పుకున్నటువంటి చైనా మరియు పాకిస్తాన్ తో వచ్చిన యుద్ధాలను చెప్పుకోవచ్చు. కాబట్టి మనం 1966, 1969 మధ్య కాలాన్ని ప్రణాళిక సెలవు కాలంగా, ప్రణాళిక విరామంగా అభివర్ణించుకుంటాము. అయితే ఈ కాలానికి మనం వార్షిక ప్రణాళికల్ని అమలు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా 1966, 67వ సంవత్సరానికి ఒక వార్షిక ప్రణాళికను, 1967, 68వ సంవత్సరానికి మరొక వార్షిక ప్రణాళికను, 1968, 69వ సంవత్సరానికి గాను మరొక వార్షిక ప్రణాళికను అమలు చేశాము. అంటే 1966, 1969 మధ్యన మనం మొత్తం 3 వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 1969లో మనం 4వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించుకోవడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళికను 1969 నుంచి 1974వ సంవత్సరానికి నిర్దేశించుకున్నాము. స్థిరమైన ఆర్థికాభివృద్ధిని, స్వావలంబనను సాధించడం అనే లక్ష్యాన్ని 4వ పంచవర్ష ప్రణాళిక ద్వారా మనం నిర్దేశించుకోవడం జరిగింది. 4వ పంచవర్ష ప్రణాళికలో 5.7% వృద్ధి రేటును సాధించాలి అని భావించాం. కానీ ఆచరణలో 3.3% వృద్ధిని సాధించగలిగాము. 4వ పంచవర్ష ప్రణాళికకు గాను మొత్తంగా 24,800 కోట్ల రూపాయల కేటాయింపులు చేశాము. ఇందులో 15,900 కోట్లు ప్రభుత్వ రంగానికి సంబంధించినవి కాగా 8,900 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగానికి సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1974, 1978 సంవత్సరాల మధ్య మనం 5వ పంచవర్ష ప్రణాళికని అమలు చేశాము. పేదరిక నిర్మూలనకు, స్వయం పోషకత్వానికి 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెద్దపీట వేయడం జరిగింది. 4.4% వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాము. అయితే 4.8% వృద్ధి రేటును సాధించటము ఘన విజయంగా మనం భావించవచ్చు. ఈ ప్రణాళికకు చేసినటువంటి కేటాయింపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 69,300 కోట్ల రూపాయలు మొత్తం పెట్టుబడులు ఈ ప్రణాళిక మీద వెచ్చించడం జరిగింది. 69,300 కోట్ల రూపాయలలో 42,300 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంబంధితమైనవి కాగా 27,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ సంబంధితమైనవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే 5వ పంచవర్ష ప్రణాళిక వాస్తవంగా 1974, 1979 సంవత్సరాలకు ఉద్దేశించబడ్డది. కానీ 1978వ సంవత్సరంలోనే అర్ధాంతరంగా ఇది నిలిపివేయబడింది. అందుకు కారణము భారతదేశంలో ఎదురైన రాజకీయ పరిస్థితులు. 1975వ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చిన తర్వాత
కొంతకాలానికి ఎన్నికలు జరిగాయి. సదరు ఎన్నికలలో 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నటువంటి 5వ పంచవర్ష ప్రణాళికను 1978లో అర్ధాంతరంగా నిలిపివేసి జనతా ప్రభుత్వపు ఆలోచనలకు అనుగుణంగా, లక్ష్యాలకు అనుగుణంగా నిరంతర ప్రణాళిక భావనను అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి 1978వ సంవత్సరంలో భారతదేశంలో నిరంతర ప్రణాళిక భావన అమల్లోకి వచ్చిందని చెప్పుకుంటాం. అయితే 1978 నుంచి అమలు చేయాలి అని ఉద్దేశించినటువంటి నిర్దేశిక నిరంతర ప్రణాళిక భావన 1980 వరకు మాత్రమే కొనసాగింది. అది గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 1980లో నిరంతర ప్రణాళిక భావన అర్థాంతరంగా నిలిపివేయబడింది. అందుకు కారణం 1980లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి నిరంతర ప్రణాళిక భావనను రద్దు చేసి దాని స్థానంలో తన లక్ష్యాలకు అనుగుణంగా, తన ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా తిరిగి మళ్ళీ 6వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. 1980వ సంవత్సరంలో 6వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించి 1985వ సంవత్సరం వరకు నిర్దేశించడం జరిగింది. నిరుద్యోగ నిర్మూలన, లాభదాయక ఉపాధి అనేటువంటి అంశాలకు 6వ పంచవర్ష ప్రణాళిక అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. 5.2% వృద్ధి రేటును సాధించడం 6వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశము. కాగా 5.7% వృద్ధి రేటును సాధించడం అనేది మనం హర్షించదగినటువంటి పరిమాణము. 6వ పంచవర్ష ప్రణాళికకు జరిగినటువంటి మొత్తం కేటాయింపులు 1,72,210 కోట్ల రూపాయలు. ఇందులో 97,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగానికి సంబంధించినవి కాగా 74,710 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగానికి సంబంధించినవిగా మనం విభజించుకోవచ్చు. అదేవిధంగా 1985వ సంవత్సరానికి 7వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించడం జరిగింది. 1985 నుంచి 90వ సంవత్సరం వరకు ఈ ప్రణాళిక అమల్లో ఉంది. ఆహారము, ఉత్పత్తి, ఉత్పాదక సామర్థ్య పెంపు మొదలైన లక్ష్యాలు ఈ 7వ పంచవర్ష ప్రణాళికకు నిర్దేశించడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళికకు 5% వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా 6% వృద్ధి రేటుని మనం సాధించడం హర్షణీయం. 7వ పంచవర్ష ప్రణాళికకు జరిగిన కేటాయింపులలో 3,20,000 కోట్ల రూపాయలు మొత్తంగా చెప్పవచ్చు. అందులో 1,80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంబంధితమైనవి కాగా 1,40,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ సంబంధితమైనవిగా మనం విభజించుకోవచ్చు. ఆ తర్వాత 1990 నాటికి దేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసింది. 1990లో దేశంలో ఆర్థిక రంగంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 1990 నాటికి ద్రవ్యోల్బణం సుక్కల స్థాయికి చేరింది, అంటే పరాకాష్ఠకు చేరింది. అదేవిధంగా దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా మేరకు తగ్గిపోయాయి. దేశంలో ప్రభుత్వ రంగము కాయిలా పడటం అనేది ఎక్కువగా కనిపించింది. దేశంలో అంత మేరకు భారతదేశ ఆర్థిక పరిస్థితులకు సహకరిస్తూ వస్తున్నటువంటి రష్యాలో రాజకీయపరమైనటువంటి మార్పులు వచ్చాయి. రష్యా సామ్యవాద వ్యవస్థ విభజనకు గురయ్యింది, అంటే సోషలిస్ట్ రిపబ్లిక్లు విభజితమైపోయాయి, అంటే సామ్యవాద వ్యవస్థ రష్యాలో పతనమయ్యింది. కాబట్టి తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించే స్థితిలో రష్యా లేకపోయింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థను అవలంబించడం అనేది ప్రారంభమయ్యింది. ప్రపంచంలో చాలా దేశాలు IMF, IBRD వంటి సంస్థలు నిర్దేశించినటువంటి మార్కెట్ ఆర్థిక వ్యవస్థను అవలంబించడం ప్రారంభించాయి. కాబట్టి ఈ పరిస్థితులలో భారత ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడం చాలా కష్టము అని నాటి భారత ప్రభుత్వం భావించి 1990లో ప్రారంభం కావాల్సినటువంటి 8వ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించకుండా 1990-92 వరకు ప్రణాళిక అంతరాన్ని ప్రకటించింది. 1991లో అనేక రకాల ఆర్థిక మార్పులు దేశంలో అమలులోకి వచ్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు 1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. వాటి నేపథ్యంలో 8వ పంచవర్ష ప్రణాళికను 1992వ సంవత్సరంలో మనం ప్రారంభించాము. 1997వ సంవత్సరం వరకు అది అమలులో ఉంది. మానవ వనరుల అభివృద్ధికి
8వ పంచవర్ష ప్రణాళిక ద్వారా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 5.6% లక్ష్యాన్ని ఈ ప్రణాళిక నిర్దేశించుకుంది. అయితే అందుకు ఎక్కువగా 6.8% లక్ష్యాన్ని నమోదు చేయడం హర్షించదగినటువంటి పరిణామం. మొత్తం 7,73,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 8వ పంచవర్ష ప్రణాళికకు కేటాయించబడ్డాయి. అందులో 3,36,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంబంధితమైనవి కాగా 4,37,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగ సంబంధితమైనవిగా మనం విభజితం చేసుకోవచ్చు. అదేవిధంగా 1997 నుంచి 2002 మధ్య కాలానికి 9వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. సమానత్వము, సాంఘిక న్యాయంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించటము 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. 6.5% లక్ష్యాన్ని సాధించడం వృద్ధి రేటు పరంగా ఈ ప్రణాళిక యొక్క ఉద్దేశం. అయితే 4.5% వృద్ధి రేటును మాత్రమే ఈ ప్రణాళిక నమోదు చేయడం గమనించదగినటువంటి పరిణామం. ఈ ప్రణాళికకు జరిగినటువంటి మొత్తం కేటాయింపులు 20 లక్షల కోట్లు. అందులో 8,75,000 కోట్లు ప్రభుత్వ రంగ పరమైనవి కాగా మిగతావి అంటే 11,25,000 కోట్లు ప్రైవేట్ రంగ సంబంధితమైనవిగా మనం విభజించుకోవచ్చు. అంటే దాదాపుగా మనకు 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతూ వస్తుందనేటువంటి విషయాన్ని మనం ఈ కేటాయింపుల పరంగా కూడా గమనించవచ్చు. అదేవిధంగా 2002-2007 సంవత్సరానికి గాను 10వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. జీవన నాణ్యతను పెంచడము, ప్రాంతీయ అసమానతలను తొలగించడము ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రధాన లక్ష్యము. 8% లక్ష్యంగా ఈ ప్రణాళిక పెట్టుకుంది. కాగా 6.6% లక్ష్యాన్ని మాత్రమే సాధించగలిగింది. అంటే 6.6% వృద్ధి రేటును మాత్రమే నమోదు చేయగలిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో 15,25,639 కోట్ల కేటాయింపులు జరిగాయి అని గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా 2007-2012 సంవత్సరాలకు గాను 11వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. సామాజిక, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం అనేది ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. 9% లక్ష్యాన్ని ఈ ప్రణాళిక కలిగి ఉంది. దీనికి గాను జరిగినటువంటి మొత్తం కేటాయింపులు 36,44,000 కోట్ల రూపాయలుగా మనకు గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా 2012-2017 మధ్య కాలంలో భారతదేశంలో చిట్ట చివరిదైనటువంటి 12వ పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడింది. ఫాస్టర్, సస్టైనబుల్, మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అచీవ్మెంట్ అనేది ఈ 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. అంటే త్వరితగతిన సంతులిత, సమ్మిళిత, కొనసాగించగలిగే అభివృద్ధి సాధన అనేది 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా వృద్ధి రేటు పరంగా 8.2% వృద్ధి రేటును సాధించడం కూడా 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉద్దేశము, లక్ష్యము. ఈ రకంగా భారతదేశంలో 1951 నుంచి 2017 వరకు మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మనం అనేక రకాల అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించాము. ముఖ్యంగా మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. అదేవిధంగా 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మనం బిలాయిలో, దుర్గాపూర్లో, రూర్కేలాలో ఇనుము ఉక్కు కర్మాగారాలను స్థాపించుకోవడం ద్వారా పారిశ్రామిక రంగంలో బలమైనటువంటి అభివృద్ధికి పునాదులు వేసుకోవటం జరిగింది. అదేవిధంగా మనం నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకూడ్ వంటి భారీ బహుళార్థ సాధక నీటిపారుదల సౌకర్యాలను కూడా కల్పించుకోవటం ప్రణాళికల పరంగా జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జాతీయ కనీస అవసరాల కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన కోసం 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో బలమైన కృషి చేయడం కూడా జరిగింది అని మనం గమనించవచ్చు. అంతేకాకుండా మనం అనేక రకాల పథకాల ద్వారా, ముఖ్యంగా సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకాల ద్వారా, జాతీయ గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా, తర్వాత రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ల ద్వారా,
తర్వాత హిల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ల ద్వారా, తర్వాత డిజర్ట్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ల ద్వారా, తర్వాత డ్వాక్రా సంఘాల ద్వారా, ఇలా రకరకాల సంఘాల ద్వారా, రకరకాల పథకాల ద్వారా దేశం లోపల నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం కూడా కృషి జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇలా 2017 వరకు భారతదేశంలో ప్రణాళికాపరమైనటువంటి కృషి ప్రయత్నము జరిగింది. అయితే 2017 కంటే ముందే 2015లోనే భారత ప్రణాళిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అదే నీతి ఆయోగ్ ఆవిర్భావం. నీతి ఆయోగ్ 2017 జనవరి 1వ తేదీన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి ఓ కొత్త సంస్థ ఆవిర్భావం జరిగింది. భారత జనతా పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా భారతదేశంలో అభివృద్ధిని సాధించవలసిన అవసరం ఉంది అని ప్రణాళికా సంఘం తరపున భారత ప్రభుత్వం గుర్తించింది. భారతదేశంలో కేంద్ర స్థాయిలో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా, తన యొక్క ఆలోచనలకు అనుగుణంగా, తన యొక్క లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశంలో మార్పులు తీసుకురావాలని భావించింది. కాబట్టి భారతదేశంలో అంతవరకు అమల్లో ఉన్నటువంటి భారత ప్రణాళికా సంఘానికి తెరదించి నీతి ఆయోగ్కి తెరలేపడం జరిగింది. కాబట్టి 2015 జనవరి 1 తర్వాత భారతదేశంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు పనిచేస్తున్నటువంటి సంస్థగా నీతి ఆయోగ్ ఆవిర్భవించింది. నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వేరే అధ్యాయంలో ప్రత్యేకంగా పరిశీలన చేయవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా భారతదేశంలో నిరుద్యోగము, పేదరికము, ఆదాయ అసమానతలు వంటి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. కొంత మేరకు ఫలితాలు సాధించినప్పటికీ కూడా సాధించవలసినటువంటి లక్ష్యాలు ఇంకా బలంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంకా అనేక కొత్త సమస్యలు క్రమానుగతంగా ఆవిర్భవిస్తున్నాయి. కాబట్టి మనకున్నటువంటి సమస్యల్ని, ఎదురవుతున్నటువంటి కొత్త సమస్యల్ని తొలగించుకోవడానికి నీతి ఆయోగ్ ప్రణాళికాపరమైన కృషి చేస్తుంది అని, అది అన్ని లక్ష్యాలని సాధిస్తుందని, భారతదేశాన్ని త్వరితగతిన ఆర్థికాభివృద్ధి పదంలో నడిపించి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది అని మనం ఆకాంక్షిద్దాం. ఈ సందర్భంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.